మీరు ఏ సినిమానైనా తీసుకోండి, హీరో దొంగతనం చేసి పోలీసులకు దొరికితే చెప్పే డైలాగ్ ఏంది? మరి ఏం చేయమంటారు సార్? చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయినరు, 2 తమ్ముళ్ళు 3 చెల్లెళ్ళు, కుటుంబాన్ని సాతందుకు ఎవ్వరు పనియలేదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళ ఆకలి చూడలేక ఇంకో దారి దొరకలేక నేను దొంగలెక్క మారాను అని చెప్తా అంటే ఇంటుంటే మన కళ్ళ పొంట నీళ్ళు గారుతాయి. ఎందుకంటే మంచి పని కోసం దొంగ అయిందని జాలి కలుగుతుంది. ఇప్పుడు చూడబోయే వార్త కూడా మంచి కోసం దొంగతనానికి సంబంధించిందే. గప్పట్ల సిబిఐ ఆఫీసర్లమని మస్కా కొట్టి ముత్తూట్ ఫైనాన్స్ ని దోషణ ముచ్చట యాదుకుందా? గా కేసులో అస్సలు దొంగలు దొరికిండ్రు. ఇప్పుడు దొంగన్న పేరు సుందర రాజరత్నం, దొంగదిన పేరు రాధిక. 41 కిలోల బంగారం దోస్తే వీళ్ళకి వచ్చిన వాటాతో ఏం చేద్దాం అనుకున్నారో తెలిస్తే మీరు పరిశాన్ అవుతారు. బొంబాయి మున్సిపాలిటీ ఎలక్షన్ల పోటీ చేసి గెలవాలని ఆశపడ్డారు. టికెట్ కోసం పెద్ద పార్టీతోని మాట ముచ్చట కూడా నడిచిందట. మరి ఇయ్యాల రేపు ఎలక్షన్ల ఖర్చు అంటే ఊకేనే అవుతుందా? ఓటర్లకు పైసలు వంచేందుకు మన పట్నం శివార్లు ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీకి సూటు పెట్టిన ముఠాతోని చేతులు కలిపిండు సుందరన్న. కానీ వైఫై లెక్క శనిదేవుడు ఇలా సుట్టే చక్కర్లు కొట్టే వరకు పెద్ద లీడర్ కావాలనే ఆశను చంపుకొని ఆ బాధను మర్చిపోతందుకు బొంబాయి, గోవా, ఊటీ అసొంటి జాగల జాలీగా ఎంజాయ్ చేసి రాలు మొగలు. బొంబాయిలో వాస్తు బాగలేని ఇంట్లో దిగితే అంజనం వేసుకుంటొచ్చి అరెస్ట్ చేసిరు పోలీసోళ్ళు. దోషణ సొమ్మును అమ్మకదీనంగా ఉత్త 6 లక్షలే మిగిలినాయట ఆఖరికి. కానీ మంది సొమ్ముతోని మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, మంచి కార్లు తిరగాలి, భూమి జాగాలు కొనేసుకోవాలి అని ఆశ వల్లే రాజకీయంలోకి దిగి పబ్లిక్ సేవలు తరించాలనుకున్నారంటే మంచి దొంగన్న మంచి దొంగదిన కిందనే లెక్క.